హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిఎల్ఓ ఇచ్చినటువంటి సర్వ్ ఫారంని ఏ విధంగా తప్పులు లేకుండా నింపాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్షుణ్ణంగా వివరించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ విధమైనటువంటి ఫారమ్స్ అయితే బిఎల్ఓలు ఇదివరకే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇవ్వనట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి బిఎల్ఓని అడిగి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫారం అయితే తీసుకోండి. ఇక్కడ ఈ అప్లికేషన్ ఫారం పైన మీ యొక్క బిఎల్ఓ పేరు, అది వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా ఫస్ట్ బాక్స్లో ఓటర్ పేరు, ఎపిక్ నెంబర్, ప్రస్తుత చిరునామా కూడా ఉంటుంది. పోలింగ్ వివరాలు సెకండ్ బాక్స్లో, క్యూఆర్ కోడ్ మూడో బాక్స్లో, ప్రస్తుతం ఉన్నటువంటి ఫోటో నాలుగో బాక్స్లో ఉంటుంది. ప్రస్తుత ఫోటో అంటే ఇప్పుడు దిగినటువంటి కలర్ ఫోటోని ఇక్కడ మీరైతే అతికించవలసి ఉంటుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ ఫారంని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మూడవ బాక్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ పుట్టిన తేదీ, మీ పుట్టిన తేదీని రాయండి. మీ యొక్క ఆధార్ నెంబర్ మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మొబైల్ నెంబర్ ఇవ్వండి. తండ్రి లేదా సంరక్షకుడి పేరు రాయండి. వారి యొక్క ఫోటో గుర్తింపు కార్డు మీ దగ్గర ఉన్నట్టయితే రాయవలసి ఉంటుంది. తల్లి పేరు రాయండి. వారి యొక్క ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ రాయండి. జీవిత భాగస్వామి, మీకు పెళ్లి అయినట్టయితే భర్త పేరు ఆర్ భార్య పేరు రాయండి. వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు నెంబర్ని కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఈ కాలంని, ఈ బాక్స్ని పూర్తిగా నింపిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీ యొక్క సంతకాన్ని పెట్టి మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో నేను చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఈ విధంగా సంతకం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు, ఈ ఫామ్ని అందుకున్న ప్రతి ఒక్కరు ఈ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని దీన్ని ఫిల్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు రెండు బాక్సులు అయితే కనిపిస్తున్నాయి. ఎడమవైపు 1వ నెంబర్ వేసింది, కుడివైపు 2వ నెంబర్ వేసి అయితే ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే 2002లో కనుక మీరు ఓటు హక్కు కలిగి ఉన్నట్టయితే ఇక్కడ రెండో బాక్స్ని ఖాళీగా వదిలివేయండి. ఫస్ట్ బాక్స్కి రండి. ఈ 2002లో ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి లిస్ట్ని మీరైతే తీసుకోండి. మీ దగ్గర లిస్ట్ లేనట్టయితే మీ బిఎల్ఓని అడగండి, వారైతే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఓటర్ పేరు రాయాలి, గుర్తింపు కార్డు రాయాలి. బంధువు పేరు అంటే మీ యొక్క నాన్న లేదా అమ్మ లేదా నానమ్మ లేదా తాతయ్య పేరు రాయండి. ఇక్కడ బంధుత్వం కూడా రాయండి. జిల్లా, ఆ 2002లో ఏ విధమైనటువంటి జిల్లా పేరు ఉంటే దాన్నే రాయాలి. రాష్ట్రం పేరు కూడా ఏ విధంగా ఉంటే దాని పేరే రాయవలసి ఉంటుంది. శాసనసభ నియోజకవర్గం పేరు కూడా అదే రాయాలి. ఆ లిస్ట్లో శాసనసభ నియోజకవర్గం సంఖ్య ఉంటుంది, భాగం సంఖ్య ఉంటుంది, క్రమ సంఖ్య ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాసి మీరు బిఎల్ఓ గారికి అయితే ఈ అప్లికేషన్ ఫారంని 2002లో ఓటు హక్కు ఉన్నటువంటి వారు ఈ విధంగా ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు 2002లో ఓటు హక్కు లేనటువంటి వారు ఈ ఫస్ట్ బాక్స్ని ఖాళీగా వదిలివేయండి. సెకండ్ బాక్స్ ఇక్కడ ఉంది కదా, ఈ సెకండ్ బాక్స్ దగ్గరికి మీరైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడ పేరు అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నింపవలసినటువంటి డీటెయిల్స్ ఏమిటి అంటే ఈ అప్లికేషన్ ఫారం ఎవరిదో వారి యొక్క తండ్రి లేదా తల్లి లేదా నానమ్మ లేదా తాతయ్య పేరుని ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డు నెంబర్, వారి యొక్క 2002కి సంబంధించినటువంటి ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే ఇక్కడ రాయండి. ఇక్కడ మళ్ళీ బంధువు పేరు అంటే ఇక్కడ మీరు ఎవరి పేరైతే ఇచ్చారో వారి యొక్క తల్లి లేదా తండ్రి పేరుని ఇక్కడ రాయండి. బంధుత్వం పేరు కూడా రాయండి. అలా రాసిన తర్వాత జిల్లా, రాష్ట్రము, శాసనసభ నియోజకవర్గ పేరు, శాసనసభ నియోజకవర్గ సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 2002 ఓటర్ లిస్ట్లో ఉంటాయి. ఆ డీటెయిల్స్ని మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మీకు సరిగ్గా అర్థం కానట్టయితే మీరు బిఎల్ఓ గారిని అడిగి తెలుసుకున్నట్టయితే వారు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 2002లో ఓటు
హక్కు లేనటువంటి వారు ఈ బాక్స్ని నింపి మీరు బిఎల్ఓ గారికి ఇవ్వవలసి ఉంటుంది. ఇక సేమ్ కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చినటువంటి వారు కూడా 2002లో ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వారు ఈ బాక్స్ నింపి ఈ బాక్స్ వదిలివేయాలి. ఒకవేళ వారికి 2002లో ఓటు హక్కు లేనట్టయితే ఈ బాక్స్ను వదిలివేసి ఈ బాక్స్ని ఫిల్ చేసి మీరు బిఎల్ఓ గారికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసి ఇచ్చినట్టయితే మీ ఓటు హక్కు అనేది రద్దు కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫిల్ చేసి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో అడగండి. మీకు సంబంధించిన ప్రతి డౌట్కి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.